హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో ప్రతిరోజు మనం తెలుగులో మాట్లాడుకునే ఒక స్ట్రక్చర్ని, చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ని హిందీలో ఎలా చెప్తాం అని తెలుసుకుంటున్న మన ఈ సిరీస్లో మరొక స్ట్రక్చర్ చూడబోతున్నాం. ఈరోజు మనం చెప్పుకునే చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఇది ప్రతిరోజు మనం ఉపయోగిస్తాం. ఏంటి అంటే, ఎవరైనా మనకి గతంలో ఒక పని చేశారని లేదా చేయలేదని అని చెప్పినప్పుడు మనం ఎదుటివారికి ఎలా చెప్తాం? అర్థమైందా? చూడండి, నేను నాతో ఎవరో అన్నారనమాట. ఏమనంటే, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళామని చెప్పారు నాకు. నేను మీతో చెప్తాను, ఎలా చెప్తామంటే, వాళ్ళు నాకు హైదరాబాద్ వెళ్ళానని చెప్పారు. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళానని చెప్పారు, లేదా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళలేదని చెప్పారు. ఓకే, వాళ్ళు నిన్న భోజనం చేయలేదని చెప్పారు. వాళ్ళు నిన్న అక్కడ భోజనం చేశానని చెప్పారు. వాళ్ళు నిన్న ఆడలేదని చెప్పారు. వాళ్ళు నిన్న ఆడానని చెప్పారు. ఇలాంటి సెంటెన్సెస్ చాలా యూజ్ చేస్తుంటాం మనం. సో వీటిని హిందీలో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది. ఆ లైక్ బటన్ క్లిక్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా అందరికీ షేర్ చేయండి. విఆర్ఆర్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టార్ట్ చేద్దామా? ఈరోజు ఒక 5 సెంటెన్సెస్ దీనిపైన మనం చెప్పుకుంటాం. వాటిలో వచ్చే వొకాబులరీ అంతా కూడా వీడియో చివర మనం ఒకసారి రీకలెక్ట్ చేసుకోబోతున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. అతడు నిన్న ఆడలేదని చెప్పాడు. అతడు నిన్న ఆడలేదని చెప్పాడు. ఇక్కడ హిందీకి వచ్చేసరికి ఈ సెంటెన్స్ ఎలా మారుతుంది అంటే, అతడు చెప్పాడు ఏంటంటే నిన్న ఆడలేదు అని, ఇలా మార్చుకోవాలన్నమాట. ఓకేనా? ఈ తెలుగుని ఇలా మార్చుకోవాలి మనం. అతడు చెప్పాడు ఏంటంటే అతడు ఆడలేదని. కానీ మన తెలుగులో ఎలా చెప్తాం మనం? అతడు నిన్న ఆడలేదని చెప్పాడు అని చెప్తాం తెలుగులో మనం. ఓకేనా? ఇలా మనం మార్చుకుని హిందీలో మనం చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? ట్రూ ట్రాన్స్లేషన్ చూద్దాం. అతడు చెప్పాడు, అతడు చెప్పాడు, ఉస్నే కహా. ఓకేనా? ఉస్నే కహా. ఇక్కడ నే ప్రత్యయం ఎందుకు వచ్చిందో మీకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను పాస్ట్ టెన్స్ సంబంధించిన వీడియోస్ ఇచ్చాను. ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? చూడండి, అతడు చెప్పాడు ఉస్నే కహా కీ. ఏమంటే ఉస్నే కహా కీ, అతడు చెప్పాడు ఏంటంటే కీ అంటే చోటి ఈ మాత్రం వస్తుందన్నమాట. కీ కాదు, కీ. ఓకే, బడి ఈ మాత్రం కాకుండా చోటి ఈ మాత్రం వస్తుందన్నమాట. కాక ఈ కారం కాకుండా ఇకారం ఇస్తే కీ అంటే ఏంటనమాట? ఏమనగా అని అర్థం. అదే బడి ఈ మాత్ర కీ అని ఇచ్చారనుకోండి, అదేంటి అంటే యొక్క అని అర్థం వస్తుంది అనమాట. అర్థమైందా? సో అది కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. ఉస్నే కహా కీ, అతడు చెప్పాడు ఏంటంటే, ఉస్నే అతడు, నిన్న కల్ అంటే ఏంటి? నిన్న. ఉస్నే కల్ ఆడలేదు, నహీ ఖేలా థా. నహీ ఖేలా థా, ఖేల్నా అంటే ఆడడం. నహీ ఖేలా ఆడలేదు. ఖేలా థా యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆడి ఉండలేదు అని. ఇది పూర్ణభూతకాలంలోకి వస్తుంది అనమాట. అంటే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఉస్నే నహీ ఖేలా థా, అతడు ఆడలేదు అని. ఉస్నే కహా కి ఉస్నే నహీ ఖేలా థా, అతడు ఆడలేదు అని అతడు చెప్పాడు. ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఆమె బాల్యంలో ఒకసారి తప్పిపోయానని చెప్పింది. ఆమె బాల్యంలో ఒకసారి తప్పిపోయానని చెప్పింది. ఓకే, ఆమె వహ్ అంటే ఆమె. అయితే ఆమె చెప్పింది అన్నప్పుడు ఉస్నే కహా, వహ ప్లస్ నే ఉస్నే అవుతుందని తెలుసు మనకి. ఉస్నే కహా, ఆమె చెప్పింది. ఓకే, అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. ఏంటంటే అతడు చెప్పాడు అన్నప్పుడు ఉస్నే కహా అన్నారు, మరి ఆమె చెప్పింది అన్నప్పుడు కూడా ఉస్నే కహా అన్నారు, మరి కహీ రావాలి కదా అని అడగొచ్చు మీరు. సో మీరు ఏం చేస్తారంటే నే ప్రత్యయానికి సంబంధించిన రూల్స్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియో చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఇక్కడ
రెండింటికి కహా వచ్చింది అని. ఇక్కడ కహి రావాలి కదా అని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే స్త్రీలింగం కాబట్టి, ఆమె అనేది స్త్రీలింగం కాబట్టి ఉస్నే కహి రావాలి. కానీ ఎందుకు రాలేదు అంటే ఆ నే ప్రత్యయంలో ఒక రూల్ ఉంటుంది. ఏంటిది? ఎప్పుడైతే గతంలో జరిగిపోయిన యాక్షన్స్ మనం చెప్పేటప్పుడు అక్కడ ఆబ్జెక్ట్ లేకపోతే, ఆమె ఏం చెప్పింది అని చెప్పాను నేను? చెప్పలా. ఏం చెప్పాము ఇక్కడ? ఉస్నే కహా, ఆమె చెప్పింది. ఏం చెప్పింది అనేది ఆబ్జెక్ట్ లేదు అక్కడ. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ లేదో, ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ కహా కహే కహీలు వస్తాయి. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదో అది పుల్లింగ ఏకవచనంగానే మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? ఇది ఎలా కన్సిడర్ అవుతుంది? పుల్లింగ ఏకవచనంగా కన్సిడర్ అవుతుంది. అర్థమైందా? సో ఉస్నే కహా, ఆమె చెప్పింది. కి ఏమంటే, ఉస్నే కహా కి, ఆమె చెప్పింది. ఏంటంటే, ఏం చెప్పింది? బాల్యంలో ఒక్కసారి తప్పిపోయానని చెప్పింది. బాల్యాన్ని ఏమంటాం? ఓకేనా? వహ్, బాల్యాన్ని ఏమంటాం అంటే బచ్పన్. బచ్పన్ అంటే ఏంటి? బాల్యం. ఉస్నే కహాకి వహ్ బచ్పన్ మే, బచ్పన్ మే బాల్యంలో ఒకసారి, ఏక్ బార్. తప్పిపోవడాన్ని ఏమంటారంటే ఖోనా అంటే పోగొట్టుకోవడం అనమాట. ఖోజానా అంటే తప్పిపోవడం. ఓకే, వహ్ బచ్పన్ మే ఏక్ బార్ ఖో గయి థీ, ఖో గయి థీ. అర్థమైనా? ఉస్నే కహాకి, ఆమె చెప్పింది ఏంటంటే, వహ్ ఆమె, బచ్పన్ మే బాల్యంలో, ఏక్ బార్ ఒక్కసారి, ఖో గయి థీ తప్పిపోయాను అని. అర్థమైందా? సో ఈ విధంగా చెప్పొచ్చు. మన నెక్స్ట్ సెంటెన్స్, ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చాను అని చెప్పింది. ఇది ఎలా చెప్తాం? ఉస్నే కహా, ఇంతవరకు సేమ్. కి ఏమంటే, ఉస్నే కహాకి ఆమె చెప్పింది ఏంటంటే, వహ్ ఆమె, అప్నే పతి, ఇక్కడ పతి అంటే భర్త గౌరవిస్తాం కాబట్టి అప్పనే వచ్చిందనమాట. ఓకేనా? అయితే ఇక్కడ అప్పనే ఎందుకు వచ్చింది? అప్పనే, అపనా, అప్నే, అప్ని, వీటిని నిజవాచక సర్వనామం అంటారు. ఈ నిజవాచక సర్వనామం గురించి మీకు తెలియకపోతే, ఎక్కడ యూజ్ చేస్తామని తెలియకపోతే, ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? వహ్ అప్నే పతికో, ఆమె తన భర్తకు, తలాక్, తలాక్ అంటే విడాకులు అనమాట. తలాక్ దేనా, విడాకులు ఇవ్వడం. తలాక్ దేనా అంటే విడాకులు ఇవ్వడం. తలాక్ దేది, దేది ఇచ్చేశానని. ఆమె చెప్పింది ఆమె భర్తకు విడాకులు ఇచ్చేశానని. ఓకేనా? ఉస్నే కహాకి వహ్ అప్నే పతికో తలాక్ దేది. అర్థమైందా? సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, మన నెక్స్ట్ సెంటెన్స్, అతడు తన బండి పాడైపోయింది అని చెప్పాడు. అతడు తన బండి పాడైపోయింది అని చెప్పాడు. ఇది ఎలా చెప్తాం? ఉస్నే కహా, ఇంతవరకు సేమ్. ఉస్నే కహాకి, అతడు చెప్పాడు ఏంటంటే, ఉస్కీ గాడి, అతడి యొక్క బండి. ఉస్కీ గాడి, గాడి అంటే స్త్రీలింగం కాబట్టి ఉస్కీ వచ్చింది ఇక్కడ. ఓకేనా? ఉస్కీ గాడి, అతడి బండి, ఖరాబ్ హో గయి, ఖరాబ్ హో గయి, ఖరాబ్ హోనా అంటే పాడైపోవడం అనమాట. ఖరాబ్ హో గయి పాడైపోయిందని. ఖరాబ్ హో జానా అంటే పాడైపోవడం. ఓకేనా? ఖరాబ్ హో గయి, ఇలాగ చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఉస్నే కహాకి ఉస్కి గాడి ఖరాబ్ హో గయి థీ, ఖరాబ్ హో గయి థీ అనొచ్చు, ఖరాబ్ హో గయి పాడైపోయిందని చెప్పాడు, పాడైపోయి ఉన్నదని చెప్పాడు. ఓకేనా? పూర్ణభూతకాలు చెప్పొచ్చు, నార్మల్గా చెప్పొచ్చు. సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. అతడు వాళ్ళమ్మ 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పాడు. ఓకే, ఇది ఎలా చెప్తాం? అతడు చెప్పాడు. ఉస్నే కహా, ఉస్నే కహా అతడు చెప్పాడు. కి ఏమంటే, ఉస్కి మాకి, ఉస్కి అతని యొక్క, మా తల్లి, కి యొక్క, ఉస్కి మాకి, దోనో చూడియా, దోనో చూడియా, చూడియా అంటే గాజులు అనమాట. చూడియా
బేచ్నీ పడి, దోనోన్ చూడియా, బేచన అంటే అమ్మడం, బేచ్నీ పడి అమ్మవలసి వచ్చింది. అర్థమైందా? ఉస్నే కహా కి ఉస్కి మాకి దోనోం చూడియా బేచ్నీ పడి, వాళ్ళ అమ్మ 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందని అతను చెప్పాడు. వాళ్ళ అమ్మ 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందని. ఇలా మనం ఎవరైనా గతంలో మనకి ఒక పని చేశామని చేయలేదని చెప్తే వాటిని ఎదుటి వాళ్ళకి ఈ విధంగా చెప్తాం అన్నమాట. సో ఈ స్ట్రక్చర్ బాగా ప్రాక్టీస్ చేయండి. వీటి మీద మీ ఓన్గా సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి. వాటన్నిటిని కూడా హిందీలో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. ఒక నోట్స్ పైన కంప్లీట్గా తెలుగు సెంటెన్సెస్ ముందు నోట్ చేసుకుని దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేయడానికి మీరు ట్రై చేయండి. మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఫ్యాకల్టీ మీ డౌట్స్ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, అలాగే మీరు హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా మీ ఫోన్ నుంచే మీరు మా క్లాసెస్ వినొచ్చు. అలాగే మీరు మమ్మల్ని డౌట్స్ అడగొచ్చు, మేము క్లియర్ చేస్తూ ఉంటాం. అలాగే మీతో ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా డౌట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ డౌట్స్ అన్ని చూడొచ్చు. ఇలా హిందీ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ వాట్సాప్ గ్రూప్ అనమాట. అదేవిధంగా మీరు డైరెక్ట్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యే క్లాసెస్ కూడా ఉన్నాయి. అంటే మీకు ఒక టైం, రోజులో ఒక టైం మీకు వీలవుతుంది అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఆ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు ఫ్యాకల్టీ డైరెక్ట్గా క్లాస్ చెప్తారు, అలాగే మీతో వారల్ ప్రాక్టీస్ చేపిస్తారు. మీ డౌట్స్ లైవ్లోనే మీకు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా డైలీ మీరు ఒక టైంకి మీరు క్లాస్ అటెండ్ అవ్వగలుగుతారు అనుకున్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. మీ టైం మీ చేతిలో ఉండదు. మీరు ఎక్కడున్నా కూడా మీరు క్లాసెస్ మిస్ అవ్వకుండా మీరు కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మీకు ఏవి వీలవ్వు అనుకున్నప్పుడు కూడా బుక్స్ అలాగే పెన్ డ్రైవ్స్ ఉంటాయి. సో మీరు ఆ పెన్ డ్రైవ్స్ అని బుక్స్ పర్చేజ్ చేసి మీ ఓన్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇలా మీకు నేర్చుకోవాలనే ఆలోచన ఉండాలి, కానీ మా దగ్గర మీకు మ్యాచ్ అయ్యే చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ 5 సెంటెన్సెస్లో, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్లో మనం నేర్చుకున్న కొత్త పదాలు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం. అలాగే ఇంతకుముందు మనం ఒక 180 నుంచి 190 పదాలు నేర్చుకున్నాం ఇంతకుముందు వీడియోస్లో. వాటన్నిటిని కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? బచ్పన్, బచ్పన్ బాల్యం. తలాక్, తలాక్ విడాకులు. చూడియా, చూడియా గాజులు. వజహ సే, వజహ సే కారణంగా లేదా వలన. గుస్సా, గుస్సా కోపం. నారాజ్, నారాజ్ కోపం. షికాయత్, షికాయత్ ఫిర్యాదు. తక్లీఫ్, తక్లీఫ్ కష్టం. బహన్, బహన్ సోదరి. బతానా, బతానా చెప్పుట. జవానీ, జవానీ యవ్వనం. ముసీబత్, ముసీబత్ కష్టం, దురదృష్టం. మోకా, మోకా అవకాశం. మహంగా, మహంగా ధర ఎక్కువైనా. పసంద్, పసంద్
ఇష్టం. జగడా జగడా గొడవ. యాద్ ఆనా యాద్ ఆనా గుర్తుకు వచ్చుట. జబ్ కభీ ఎప్పుడైతే అప్పుడు. జబ్ తక్ ఎప్పటి వరకు అయితే. జబ్ తబ్ ఎప్పుడైతే అప్పుడు. ఆమ్ తౌర్ పర్ సాధారణంగా. సడక్ రోడ్డు. హాత్ చేయి. హిల్నా ఊగుట. హిలానా ఊపుట. అందేఖీ చూడకుండా. రాహ్ దేఖ్నా ఎదురుచూచుట. డర్ భయం. వక్త్ సాత్ దేనా కాలం కలిసి రావడం. బారిష్ వర్షం. ఫసల్ పంట. సదైవ్ ఎల్లప్పుడూ. ఏక్ సాత్ ఒకేసారి. బేంట్నా కలువుట. కుచ్ నా కుచ్ ఏదో ఒక. జబ్ భీ ఎప్పుడైనా కూడా. జబ్ ఎప్పుడైతే. సాత్ దేనా తోడు ఉండుట కలిసి వచ్చుట. వక్త్ సమయం. కర్జ్ అప్పు. మహీనా నెల. చుకానా చెల్లించుట. బిల్కుల్ పూర్తిగా. హస్తక్షేప్ జోక్యం. తుల్నా పోల్చుట. జీత్ హాసిల్ కర్నా గెలుపొందుట. సమ్మాన్ గౌరవం. పత్లా సన్నని. సమృద్ధి సిరి సంపదలు. పరిజన్ బంధువర్గం. హార్దిక్ హృదయపూర్వక.
శుభకామనాయే శుభాకాంక్షలు. రెహనా రెహనా నివసించుట ఉండుట. దాడి దాడి గడ్డం. నీల్ నీల్ నీలం. ఆద్మీ ఆద్మీ మనిషి. మదద్ మదద్ సహాయం. ఖరాబ్ హోనా ఖరాబ్ హోనా పాడవుట. घबराहट घबराहट गाबरा. कड़वाहट कड़वाहट ఘాటుగా లేదా చేదుగా. సమారోహ్ సమారోహ్ వేడుక. అక్సర్ అక్సర్ తరచుగా. కభీ 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 అప్పుడప్పుడు. సబ్సే సబ్సే అన్నిటికంటే. సున్హరా సున్హరా బంగారు. బాల్ బాల్ జుట్టు. లంబా లంబా పొడవైన. ఫుర్సత్ ఫుర్సత్ ఖాళీ సమయం. షౌక్ షౌక్ అభిరుచి. పఢానా పఢానా బోధించుట. పరివార్ పరివార్ కుటుంబం. కేసాత్ కేసాత్ తో లేదా వెంట. ధూమ్ధామ్ ధూమ్ధామ్ వైభవంగా. మనానా మనానా జరుపుట. ఘూమ్నా ఘూమ్నా తిరుగుట. అఫ్సోస్ అఫ్సోస్ విచారం. తబీయత్ తబీయత్ ఆరోగ్యం. కుచ్ భీ హో కుచ్ భీ హో ఏదేమైనా. కే అలావా కే అలావా కాకుండా తప్ప. విచార్ విచార్ ఆలోచన. రుణ్ రుణ్ అప్పు. కితనా కితనా ఎంత. కితనే కితనే ఎన్ని. పాలన్ కర్నా పాలన్ కర్నా పెంచుట పోషించుట. కే అతిరిక్త్ కే అతిరిక్త్ కాకుండా. చావల్ చావల్ బియ్యం లేదా అన్నం. మౌజూద్ మౌజూద్ సిద్ధంగా ఉండు హాజరగు. దూద్వాలా దూద్వాలా పాలవాడు. అఖ్బార్ అఖ్బార్ వార్తాపత్రిక. మక్కన్ మక్కన్ వెన్న.
మంగ్వానా మంగ్వానా తెప్పించుట ఆర్డర్ ఇచ్చుట. షఖ్స్ షఖ్స్ ఒక వ్యక్తి. గాలి దేనా గాలి దేనా తిట్టుట. కీమ్తీ కీమ్తీ ధర. కపడా కపడా వస్త్రం. ఖరీద్నా ఖరీద్నా కొనుట. చిప్నా చిప్నా దాక్కొనుట. చిపానా చిపానా దాచుట. బదలావ్ బదలావ్ మార్పు. హఫ్తా హఫ్తా వారం. సంస్థాన్ సంస్థాన్ కంపెనీ. గ్రాహక్ గ్రాహక్ వినియోగదారుడు. నాచ్నా నాచ్నా నాట్యం చేయుట. పాయల్ పాయల్ కాలిపట్టీలు. ఆవాజ్ ఆవాజ్ శబ్దం. గలీ గలీ సందు. బజానా బజానా మ్రోగించుట. ఆగే ఆగే ముందు. గిస్నా గిస్నా అరిగిపోవుట. ఫట్జానా ఫట్జానా పగిలిపోవుట. నికల్వానా నికల్వానా తీయించుట. చీజ్ చీజ్ వస్తువు. భూల్నా భూల్నా మరచిపోవుట. చుట్టి చుట్టి సెలవు. ఇస్సే పెహలే దీనికి ముందు. వైసావాలా వైసావాలా అలాంటిది. దేఖ్నా దేఖ్నా చూచుట. దిఖానా దిఖానా చూపించుట. దిఖ్నా దిఖ్నా కనబడుట. బగల్ బగల్ ప్రక్కన. గల్తీ గల్తీ తప్పు. వజహ్ సే కారణంగా. హార్నా హార్నా ఓడిపోవుట. జీత్నా జీత్నా గెలుచుట. పూచ్నా పూచ్నా అడుగుట. షాయద్ షాయద్ బహుశా. ఓఢ్నా ఓఢ్నా కప్పుకొనుట. బేచ్నా బేచ్నా
అమ్ముట. దుష్మన్ దుష్మన్ శత్రువు. లడన లడన పోరాడుట. చందన్ చందన్ గంధం. గాంవ్ గాంవ్ ఊరు. ఉఠనా ఉఠనా లేచుట. నికల్నా నికల్నా బయలుదేరుట. బర్నా బర్నా నింపు లేదా చెల్లించు. సమూహ్ సమూహ్ గుంపు. షామిల్ కర్నా షామిల్ కర్నా చేర్చు. చబానా చబానా నములుట. జాగ్నా జాగ్నా మేల్కొనుట. షురూ కర్నా షురూ కర్నా ప్రారంభించుట. దేఖ్నా దేఖ్నా చూచుట. తాలియా తాలియా చప్పట్లు. దిశ దిశ దిక్కు. తాక్నా తాక్నా తదేకంగా చూచు. కహ్నా కహ్నా చెప్పుట. గిర్నా గిర్నా పడుట. సూజీ సూజీ గోధుమ నూక. వక్త్ వక్త్ సమయం. లేకర్ ఆనా లేకర్ ఆనా తీసుకొని వచ్చుట. దర్శకం దర్శకం ప్రేక్షకులు. కే తరఫ్ కే తరఫ్ వైపు. సావధానీ సే సావధానీ సే జాగ్రత్తగా. గరం గరం వేడి. ఫూంక్నా ఫూంక్నా ఊదుట. బాహర్ బాహర్ బయట. దోస్త్ దోస్త్ స్నేహితుడు. కల్ కల్ నిన్న రేపు. కరేలా 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 కాకరకాయ. ఖిలౌనే ఖిలౌనే బొమ్మలు. పతి పతి భర్త. ఖరీద్నా ఖరీద్నా కొనుట. ఇస్ బార్ ఈసారి. జీత్నా జీత్నా గెలుచుట. వ్యాపార్ వ్యాపార్ వ్యాపారం. शुरू करना ప్రారంభించుట. క్యోं క్యోं ఎందుకు. రోక్నా రోక్నా ఆపుట.
उत्तीर्ण होना, उत्तीर्ण होना, पास అవుట, भूत, भूत, దెయ్యం, ताबीज, ताबीज, తాయెత్తు, बगल, बगल, ప్రక్కన, గలీ, గలీ, వీధి లేదా సందు, సామ్నే వాली, సామ్నే వాली, ఎదురుగా, దాయి, దాయి, కుడి, तरफ, तरफ, వైపు, ఆగే, ఆగే, ముందు, బాయి, బాయి, ఎడమ, ముడ్నా, ముడ్నా, తిరుగుట, नीचे, नीचे, క్రింద, ऊपर, ऊपर, పైన, घूमना, घूमना, తిరుగుట. సో ఈ విధంగా మనం చాలా వొకాబులరీ మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా మీరు ప్రతిరోజు కూడా రివిజన్ చేస్తూ ఉన్నట్టయితే ఈ పదాలన్నీ కూడా చాలా బాగా గుర్తుండిపోతాయి. మీరు మీ డే టు డే లైఫ్ కాన్వర్జేషన్స్లో మీరు వీటిని చాలా చక్కగా ఉపయోగించగలుగుతారు. సో విఆర్ఆర్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఏ వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.